రెండవ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సహోదరి సహోదరులారా, మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటూ ఉంటాము, నేనెంతో నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉన్నాను, ఇతరులకు అన్యాయం చేస్తూ జీవించేవారు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, నేనెందుకు ఆశీర్వాదమును పొందుకోలేకపోతున్నాను, ప్రభువు నా నీతిని న్యాయమును చూడటం లేదా అని అనుకుంటూ ఉంటాము. కానీ ప్రతి మనిషి చేసే ప్రతి క్రియ ప్రభువునకు తెలుసు. ఇతరులకు అన్యాయం చేస్తూ పాపపు జీవితాన్ని జీవించేవారు మొదటిలో బాగానే ఉన్నా తరువాత వారు గొప్ప నాశనంను చూస్తారు. ప్రభువు పక్షపాతం చూపించే దేవుడు కాదు. ప్రభువుని ఎవరు మోసం చేయలేరు. ప్రభు తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. మనుషులు మనకు అన్యాయమే చేయొచ్చు, కానీ ప్రభు ఎప్పుడు న్యాయమే చేస్తాడు. కాబట్టి మనుషులు మనల్ని పొగడాలి అని, వారి ముందు మనం మంచివారము అనిపించుకోవాలని మంచి క్రియలు చేయడం కాదు, కానీ మనము ప్రభు యొక్క బిడ్డలము, ప్రభువుని మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించాలి అనే ఆలోచనతో నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాలను జీవించాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్యానుసారంగా ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు పట్ల విధేయతను కలిగి జీవించాలి. ఈ లోకంలో జీవించినంత కాలము మాత్రమే ప్రభువు మన క్రియలకు ప్రతిఫలము ఇస్తాడు అని కాదు, కానీ ప్రభుపై మనము గొప్ప విశ్వాసాన్ని కలిగి పరిశుద్ధంగా జీవించినప్పుడు మరణం తర్వాత కూడా ప్రభువు మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. వేషధారుల వలె మేము జీవించకూడదు తండ్రి. మేమెక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు అనే భయంతో నీతి న్యాయములను అనుసరించి జీవించాలి ప్రభువా. ప్రతిఫలం మాకు మనుష్యుల నుండి కాదు, కానీ మీ నుండే వస్తుంది అని మేము గ్రహించాలి తండ్రి. ఇతరులు నాకంటే ముందుగా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు అని మా జీవితాలను వారి జీవితాలతో పోల్చుకొని బాధపడే వారముగా కాకుండా, నా క్రియలకు తగినట్టుగా ప్రభువే తగిన సమయంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు అని మీరు నిర్ణయించిన సమయం వరకు ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీకు నమ్మకంగా జీవిస్తూ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.